సూర్యుడిని తినేసేయాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. అది సంధ్యాకాలంలో జరిగేటువంటిది ఇది. వాళ్ళకి అప్పుడు బలం పెరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నము కూడా సంధ్యే, ఎందుకంటే పగలు అలాగే సాయంత్రం కలిపేటువంటి మధ్యాహ్నం అది. అది ఒక సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య అది అని. ఆ సంధ్య మనకు తెలియదు. ఒక గీత దాటి ఇట్లా వస్తున్నాడు ఆయన, మధ్య గీతని దాటి ఇట్లా వస్తున్నాడు. ఆ సమయంలో, మధ్యాహ్న సమయంలో అది ఒక సంధ్య. అది మనకి ఈ గీత దాటి ఇట్లా వెళ్ళటము ఇట్లా రావటం కనిపిస్తోంది, అది తెలియటల్లా, ఎందుకంటే ఉన్నాడు కదా. అది ఒక సంధ్య. ఈ త్రిసంధ్యల్లో కూడా మనం ఆ భగవంతుడిని ఆరాధించాలి, ప్రార్థించాలి. ఎందుకని అంటే ఈ రాక్షసులు ఒక వరం కోరారట. ప్రజాపతి కృత శాప. మనం మూలంతోనే చెప్పుకుంటూ ఉన్నాం, మూలం విడిచిపెట్టటల్లా, మూలం వింటూ వింటూ చెప్పుకోవాలి. వాళ్ళకి ప్రజాపతి ఒక శాపం పెట్టాడు. ఏమని? తేషాం మైత్రేయ రక్షసాం. వాళ్ళకు ఒక శాపం వచ్చింది. ఏమిటి శాపం? అక్షయత్వం శరీరాణం. వాళ్ళ శరీరాలు అక్షయంగా ఉంటాయి. శరీరం అక్షయం. చూడండి వింత ఎట్లా ఉందని. అది ఎట్లా శాపంలాగా ఉంది, అది వారి విచిత్రంగా వరంలాగానూ ఉంది. అక్షయత్వం శరీరాణం మరణంచ దినే దినే. ప్రతిరోజు సస్తూ ప్రతిరోజు పుడుతూ ఉంటారట వాళ్ళు. అప్పుడు పోతారు, మళ్ళీ పుడతారు వాళ్ళు. పోయారా మళ్ళీ పుడతారు వాళ్ళు. వాళ్ళ శరీరం అక్షయంగా ఉంటుంది, కల్పాంతం వరకు అట్లాగే ఉంటుంది. ఎందుకంటే మన చేత కల్పాంతం వరకు ఉపాసన సూర్యారాధన చేయించాలి కదా. అందుకోసమే భగవంతుడు ఆ శాపం పెట్టాడేమో. ఎందుకు మేము అర్ఘ్యం ఇవ్వకపోతే సూర్యుడికి ఏంటి, ఆయన ఉదయించుడా? ఇవన్నీ ప్రశ్నలు చాలామంది. అంటే ఇది ఒక కారణం ఉంది. సూర్యుడికి మీరు అర్ఘ్యం ఇవ్వాలి. అందుకే మీకు ఉపనయనం చేసి కవచం కట్టి పంపిస్తే నేను ఎందుకు యుద్ధం చేయాలి అంటే ఇంకెవరు చేస్తారు? నువ్వే కదా దేశాన్ని కాపాడాలి. అట్లా కవచములాగా నీకు యజ్ఞోపవీతం వేశారు. ఈ లోక సంరక్షణ చేయనైనా అని. సూక్ష్మమైన విషయాలు ఇవన్నీ కూడా. వాళ్ళు ప్రతిరోజు చస్తూ ఉంటారు, ప్రతిరోజు పుడుతూ ఉంటారు. మరణంచ దినే దినే అక్షయత్వం శరీరాణం. ఇంకా తతసూర్యస్య తైర్యుద్ధం భవత్యత్యంత దారుణం. వారికి సూర్యుడితో ఆ సమయంలో ఘోరమైన యుద్ధం జరుగుతుంది. నాకు తెలియదు అది. ఆయన అంత పాపం ఆ సూర్యోదయం సూర్యాస్తమానంలో అంత కష్టపడుతున్నాడు, యుద్ధాలు చేస్తూ వస్తున్నాడు. అందుకని 7 గుర్రాలు, చక్రము, రథము, ఇదంతా కూడా ప్రతిరోజు ఇలా ప్రతి సంధ్యలోనూ ఆయనకి యుద్ధం జరుగుతోంది వాళ్ళతో. తతో ద్విజోత్తమాస్తోయం యత్క్షిపంతి మహామునే. ఆ సమయంలో వీళ్ళందరూ కూడా ముందే లేచి స్నానాలు చేసి చక్కగా శుచిగా సంధ్యావందనంలో అర్ఘ్యప్రదానం చేస్తారే. ఎట్లా అర్ఘ్యప్రదానం చేయాలి? ఓంకార బ్రహ్మ సంయుక్తం ఓం అని భూర్భువస్సువః యాహృతులు చెప్తారు, గాయత్రీ మంత్రం చెప్తారు. ఆ గాయత్రీ మంత్రంతో ఓంకార బ్రహ్మ సంయుక్తం, బ్రహ్మ అంటే మంత్రం, బ్రహ్మ సంయుక్తం గాయత్ర్యా చాభిమంత్రితం. గాయత్రితో అభిమంత్రించి ప్రణవము గాయత్రి రెండు కూడా కలిపి, వ్యాహృతులకి ఒక ప్రణవం, గాయత్రికి ఒక ప్రణవం చేర్పి వాళ్ళు గాయత్ర్యా చాభిమంత్రితం తేన దహ్యంతి తే పాపాః వజ్రభూతేన వారిణ. అది అలా వాళ్ళు అర్ఘ్యాన్ని విడిచిపెడతారు. సూర్యారాధన, సూర్యోపాసన, అదే సంధ్యావందనం. సంధ్యావందనంలో చాలా ప్రధానమైనది అర్ఘ్యప్రదానము, గాయత్రి మంత్రోపాసన, ఉపస్థానం. ఇవి 3 చాలా ముఖ్యం. అందుకనే ఆ 3 అట్లా పెట్టారు. సంధ్యలో ఈ 3 చేయాలి తప్పనిసరిగా. సంకల్పం చేసి చాలా ఆత్రంగా ఉంటే వెళ్ళిపోవాలి ఎక్కడికో, అప్పుడు అర్ఘ్యప్రదానం వరకైనా అని చేసి అట్లా వెళ్తూ జపం చేస్తూ వెళ్తారు. అలా ఎప్పటికీ మానకుండా సంధ్యావందనం చేసే వాళ్ళకి ఆయన్ని దాటి వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోయేటువంటి యోగ్యత, అర్హత సూర్యభగవానుడే ఇస్తాడు. వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా, వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళకి, సంధ్యావందనం చేయకపోతే అన్నం పెట్టను అనేటువంటి భార్యకు కూడా ముక్తి ఇస్తాడు భగవంతుడు. ఆవిడే చేయాలి ఆ పని. ఏమండి సంధ్యావందనం చేశారా అనాలి, లేకపోతే భోజనం లేదు.
లేకపోతే చేయరు, వీడు మర్చిపోతాడు. ఎందుకు నువ్వు సంవత్సరానికి ఒకసారి తీసి మేక్ వేసి తీసి యజ్ఞోపవీతం వేసుకోవడానికే? ఎందుకది ఆ యజ్ఞోపవీతం? అయ్యో గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు వెతుకుతున్నాడు, ఎవరి కోసం వెతుకుతున్నా అంటే ఒకసారి యజ్ఞోపవీతం ఇవ్వండి అని, లేకపోతే తిడతారు, అట్లా ఇచ్చేదే అది బాడీకి లాగా కాదే. ప్రతిరోజు చేయాలి, ఎప్పటికీ మానకూడదు. సరే ఉపనయనం కాలేదు, వాళ్ళేం చేయాలి అంటే వాళ్ళు సూర్య ఆరాధన, సూర్య ఉపాసన వాళ్ళకు ఉన్నది, మనం చెప్పుకున్నామే క్రమం, వాళ్ళు కూడా చేయాలి. సూర్యుడిని చూసి తూర్పు తిరిగి దండం పెట్టు అంటారే, అందుకనే ఏమండి కష్టం వచ్చింది అంటే తూర్పు తిరిగి దండం పెట్టు, తమాషా కాదది. అంటే అది ఆ సూర్య నమస్కారము నిన్ను కష్టం నుంచి బయటపడేస్తుంది అని మనం అట్లా అనుకుంటాం. ఏం చేయాలండి తూర్పు తిరిగి దండం పెట్టాలి, దిక్కు లేనివాడికి తూర్పు తిరిగి దండం పెట్టు. ఎందుకది? సూర్య ఉపాసన. సూర్యోదయం సమయంలో ఆయన్ని కొలుచుకో, ఆరాధన చెయ్యి. అటువంటి సూర్య ఉపాసన అది మానకూడదు. అలా ఎవరైతే అనుపనీతులు, ఉపనయనం కాని వాళ్ళు కూడా సూర్యారాధన చేశారో, ఎవరైతే ఉపనయనమయ్యి సూర్యారాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నారు, సంధ్యోపాసన, సంధ్యావందనం, గాయత్రి మంత్రం చేస్తూ ఉన్నారు, వారిని భగవంతుడు ఎట్లా రక్షిస్తాడు, కాపాడుతాడు చెప్పుకున్నాం. ఇక ఉపనయనం కాని వాళ్ళు చేస్తే గనక వాళ్ళు వచ్చే జన్మలో వేద విద్వాంసులై పుడతారు. అది భగవంతుడు వాళ్ళకి అనుగ్రహం ఇస్తాడు.